సిద్ధవటం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అట్లూరు, సిద్ధవటం, వట్టిమిట్ట మండలాల్లో 53 మందిపై కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన సిద్ధవటం ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గురువారం మాట్లాడుతూ జనవరి నుండి జూన్ వరకు 6 నెలల కాల వ్యవధిలో 53 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, అందులో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులు 41 మంది, అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు 12 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. సిద్ధవటం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గత జనవరి నుంచి జూన్ వరకు అంటే 6 నెలల కాల వ్యవధిలో మొత్తం 53 కేసులు నమోదు చేశాము. అదేవిధంగా 53 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీటిలో బహిరంగంగా మద్యపానం చేస్తున్న వారు 41 మంది ఉన్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తులు 12 మంది ఉన్నారు. వీరందరిపైన కేసులు నమోదు చేశాము. మొత్తంగా మనము 68 మద్యం బాటిళ్లను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీరిలో 9 మందిని సత్ప్రవర్తన కోసం సంబంధిత తహసీల్దారు ఎదుట బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇది వచ్చి మనకు సిద్ధవటము, అట్లూరు, తర్వాత ఒంటిమిట్ట ఈ 3 మండలాల్లో మాకు జ్యూరిడిక్షన్ ఉంది. ఈ 3 మండలాల్లో దాడులు నిర్వహించి ఇంతకుముందు తెలియజేసిన విధంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎన్ని కేసులు సార్? మొత్తం వచ్చేసి మనకి 53 కేసులు. 12 మంది అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారు ఉన్నారు. 41 మంది బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారు ఉన్నారు. వీరి పైన కేసులు నమోదు చేసి న్యాయస్థానాల ముందు సంబంధిత కేసు కాగితాలను కూడా సమర్పించడం జరిగింది. ఇది దర్యాప్తు దశలో ఉంటుంది.